దేశం మొత్తం అటువైపే చూస్తోంది. ఎన్నో ఏళ్ల నాటి కల మరికొన్ని రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది. రాఘవుడి జన్మస్థలంలో రామమందిర నిర్మాణం కళ్ల ముందు సాక్షాత్కారం కాబోతోంది. భక్తకోటికి కనుల విందు చేయబోతోంది. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కోసం హైందవ సమాజం యావత్తూ 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. ఆధ్యాత్మిక శోభ విరాజిల్లే రామాలయంలో అణువంతైన మన పాత్ర ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి గర్భగుడి కోసం తమ వంతుగా ఏదో ఒక వస్తువును పంపిస్తున్నారు. రాముడి గుడిలో స్వామివారి సన్నిధిలో ఉపయోగించే పూజా సామాగ్రి, ఉద్దరిణి, హారతి పళ్లెం, కలశం చెంబు, అక్షతల ప్లేట్లు, వీటి తయారీ అత్యంత పునీతమైన రీతిలో జరుగుతోంది. ముఖ్యంగా ఆలయ ఆవరణలో అమర్చే గంటల్ని స్వామివారికి సమర్పించే భాగ్యం బెంగుళూరుకు చెందిన వ్యాపారి రాజేంద్ర నాయుడుకి దక్కింది. ఆ గంటలను ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్యకు తరలిస్తున్నారు. అయోధ్య రామ మందిరం ట్రస్టును సంప్రదించిన ఆయన ఆగమశాస్త్రం, ఆలయ నిర్మాణ పద్ధతులకు అనుగుణంగా గంటలను తయారు చేయించారు. గంటను ఒక్కసారి మోగిస్తే 9 సెకండ్ల పాటు ఓం అనే శబ్దం వచ్చేలా ప్రత్యేకంగా తయారు చేశామని, తనకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానంటున్నారు రాజేంద్ర నాయుడు. అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు బెంగళూరులో గంటలను సిద్ధం చేశారు. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక బెంగళూరు నుంచి అయోధ్య కూడా పంపనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మనతో పాటు గంటలు తయారు చేయించిన వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు అయోధ్యలో రామ మందిరంలో గంటలు పంపించాలని మీకు ఎందుకు ఆలోచన ఉంది? వీటిని అన్నింటినీ తయారు చేయడానికి మీరు సొంతంగా తయారు చేస్తారా, ఏదైనా ట్రస్ట్ తరఫున తయారు చేశారా? లేదండి, మా అమ్మా నాన్న పేరుతో అయోధ్య దేవస్థానానికి ఏమైనా డొనేట్ చేయాలని ఆశ ఉండింది. దానిలో నాకు ఇది అతి ఉత్తమమైన ఐటమ్ అని అనిపించింది. అందుకని మేము పంపిద్దామని అనుకున్నాము. ఇది యాక్చువల్ ట్రస్ట్ కాదండి, మా ఫ్యామిలీ నుంచి పంపిస్తూ ఉండేది. మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం ఆ టెంపుల్లో పంపించాలని అనుకున్న తర్వాత అక్కడ పోయి మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళు శాంపుల్ చేయమని శాంపుల్ చేయించి 5 నెలలు వాళ్ళు వాడిన తర్వాత, మేక్ షిఫ్ట్ టెంపుల్లో వాడిన తర్వాత నాకు మళ్ళీ పిలిచి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చినవన్నీ మేము అక్కడ చేయించినాము. ఇప్పుడు ఎంటైర్ అయోధ్య టెంపుల్లో ఉండే గంటలన్నీ మన ఇంటి నుంచే పోతున్నాయి కొత్త దేవస్థానానికి. మొత్తం ఎన్ని గంటలను తయారు చేశారు? వీటినన్నింటినీ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఎక్కువ గంటలు తయారు చేసాం, కానీ అయోధ్యకు పోతా ఉండేది 30 గంటలు పోతున్నాయి. 30 గంటలు డిఫరెంట్ సైజెస్. ఇంకా మిగిలింది భూవరహస్వామి దేవస్థానం అని మండ్య దగ్గర ఒక కళ్ళ లేని ఒక దేవస్థానం ఉంది. అక్కడికి 1 టన్ను పోతా ఉంది. అక్కడికి మొత్తం కలిపి అక్కడ 15 గంటలు పోతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఒక రామదేవాలయం ఉంది, అక్కడికి ఒకటి పోతూ ఉంది. చిన్నజీర స్వామీజీ ఆశ్రమం ఇంకో ఒకటి పోతూ ఉంది. ఈ విధంగా ఎవరెవరు అడిగిరో వాళ్ళకంతా చేసి ఇచ్చినామండి. మొత్తం ఈ గంటలన్నీ ఎన్ని తయారు చేశారు? వీటిని అన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? వీటిని తయారు చేయడంలో ఏమన్నా ప్రత్యేకత ఉంది. ఏమంటే మామూలుగా అయితే మీకు దొరికే గంటలు కాపరు, జింక్ చాలా తక్కువ ఉంటుంది, టిన్ను, లెడ్ ఉంటుంది. బట్ మనం ఏం చేసినామంటే ఆగమశాస్త్రం ప్రకారము, మన టెంపుల్ టెక్నాలజీ ప్రకారం ఏముందో టిన్ను, జింకు, కాపర్ మాత్రం మిక్స్ చేసి 73% కాపరు, 23% టిన్ను, 4% జింక్ వేసి ప్రత్యేకంగా మేమే అక్కడ ఉండి చేయించి తీసుకొచ్చాము. ఇవి శాంపుల్ చేసిందేమో తిరునెల్వేలిలో చేయించాము. తర్వాత ఫినిషింగ్ మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు ఈ కంప్లీట్ ఇక్కడ వచ్చేటటువంటి మన నామకల్ అని ఒక ఊరు ఉంది, సేలం దగ్గర నామకల్ అని ఒక ఊరు ఉంది. ఆ నామకల్ అనే ఊర్లో పోయి మేమే అన్ని కంప్లీట్ ప్రపోర్షన్తో కూడా మిక్స్ చేసి తూకం వేసి మేమే క్యాష్ చేయించి వచ్చాము. మొత్తం 30 గంటలు పైగా తయారు చేయించాలంటే వీటికంతా ఎంత ఖర్చు అయింది? ఖర్చు మాత్రం అడగకండి, ఖర్చు ఏదో అయ్యింది. అది మా ఇంటి నుంచి ఇచ్చినాము. మేము ఎవరి దగ్గర1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. మా అమ్మా నాన్న మీద ఉన్న ప్రీతితో అది ఏం చేయాలనేసి చేయించినాం అంతే. 30 కాదు, టోటల్ 57 చేయించుండేది. దానిలో 30 మాత్రమే అయోధ్యకు పోతున్నాయి, మిగతా 27 వేరే దేవస్థానాలకు పోతున్నాయి. వీటి మొత్తం వెయిట్ ఎంత ఉంటుంది సార్? సుమారుగా 2 టన్నుల 300 కేజీల నుంచి 2.5 టన్ను ఆ మధ్యలో ఉంటుంది. అది కరెక్ట్గా తూకం వేస్తే కానీ తెలియదు నాకు. అది మేమే చేయించుకునేది కాబట్టి మేము దానికి ఆర్థిక ఇంప్లికేషన్ ఏమీ చూసుకోలేదు. మేము మెటీరియల్ కొని చేయించుకున్నాం. మాకు చాలా తక్కువ, ఖరీదు కూడా చాలా తక్కువ పడింది. మార్కెట్లో కొనేదానికన్నా 40%
తక్కువ పడింది. బట్ మార్కెట్లో కొనేదానికన్నా 200% ఎక్కువ క్వాలిటీ దొరికింది మాకు. అది అంటే రామ మందిరం నిర్మాణమే మొత్తం కూడా హిందువులకంతా కూడా ఒక ప్రత్యేకత, ఒక ఆరాధ్య దైవంగా మొత్తం భావిస్తుంటారు. ఇలాంటి మీకు ఇలాంటి అవకాశం దొరకడం గంటలు మీరు చాలా రామునికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అక్కడ ఇన్సిడెంటలీ అక్కడ మేనేజ్మెంట్ అందరూ మన గంటలు చూసి చాలా సంతోషపడినారు. మన గంటను శాంపుల్ చూసి, వాళ్ళు శాంపుల్ చూసిన తర్వాత ఇది ఇంత బాగా వచ్చింది, ఇంక ఏ గంట ఆ సౌండ్ రావడం లేదు. బికాస్ ప్రపోర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఆగమ శాస్త్రంలో ఏముందో అదే ప్రపోర్షన్ టెంపుల్ టెక్నాలజీలో కూడా ఉంది. టెంపుల్ బెల్స్ కూడా అదే ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రపోర్షన్లో చేయించినాం కాబట్టి గంట నాదము ఒకసారి బెల్ కొట్టి వదిలిన తర్వాత 9 సెకండ్లు ఓంకారం వస్తుంది. మేము అవకాశం లేదు, లేకపోతే కొట్టి చూపించుండేవాడిని. ఒకసారి గంట కొట్టి వదిలిన తర్వాత 9 సెకండ్స్ ఓంకారం వస్తుంది. అది ఆ ప్రపోర్షన్ కరెక్ట్గా ఉంటే మాత్రం సాధ్యం, లేకపోతే రాదు. ఇవాళ పూజలు నిర్వహించారు కదా, మొత్తం ఎలాంటి పూజలు నిర్వహించారు, ఎప్పుడు వీటిని పంపిస్తున్నారు? ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళు ఏమి చెప్పారో ఆ పూజలన్నీ నియమించినాము. వైష్ణవ ఆగమ శాస్త్రం ప్రకారం చేశారు అన్నీ. ఎందుకంటే శ్రీరాముడు వైష్ణవుడు కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు మేము రాత్రికి డిస్పాచ్ చేస్తాము అన్నీ, బై రోడ్ పంపిస్తున్నాం. ఇది మొత్తానికి మనం చూస్తున్నట్లయితే రామ మందిరంలో ఏర్పాటు చేసే గంటలకు మొత్తం కూడా పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏవైతే ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా హోమాలు నిర్వహించారు. మొత్తం కూడా ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని గంటలకు పూజలు నిర్వహించడంతో పాటు వారందరూ కూడా రామ మందిరం పంపే ఈ గంటలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వారందరూ కూడా రామ మందిరం రాముని ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. కెమెరా పర్సన్ సునీల్ తో కలిసి రుత్విక్, కేవైన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.